హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. ఇవాళ నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. నిమ్మకాయ పులిహోర అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ ఇది ఇంకొంచెం కమ్మగా ఇంకొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. మరి దానికోసం అయితే 1 కప్పు వరకు రైస్ తీసుకుంటున్నానండి. ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ రైస్ తీసుకొని చక్కగా కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి అన్నం అనేది మెతుకు అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట. మనం దీన్ని కొద్దిగా పొడిగా వండుకుంటేనే బాగుంటుంది. ఇలా మనం వండుకున్న అన్నాన్ని ఇలా మంచిగా ఇట్లా డిష్లోకి తీసేసుకొని కాస్త ఆరబెట్టుకుందాము. అలాగే ఈ రైస్ అంతా తీసుకున్నాక ఇందులో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా మనకి ఒక 4 స్పూన్ల వరకు ఇట్లా నెయ్యి వేసేసుకొని ఒక్కసారి మొత్తం అన్నంలోకి ఇట్లా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపైతే నేను పోపు వేస్తాను. ఒక్కసారి చూడండి. దీనికోసం అయితే ఆయిల్ వేసేసుకొని ఇందులో ముందుగా ఒక ఇంగువ ముక్కని ఇట్లా వేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో ఇంగువ కంపల్సరీ అన్నమాట. ఇంగువ వేస్తేనే పులిహోరకి ఆ టేస్ట్ వస్తుందన్నమాట. చూసారా, మనకి ఇట్లా ఉబ్బింది కదా. ఇప్పుడు దీన్ని తీసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా శనగబెడలు అలాగే కొంచెం వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. మీరు ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇట్లా వీటన్నిటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ముందుగా అవి వేపేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 7 నుంచి 8 ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి. ఇవి నిదానంగా వేపుకోవాలి, మాడకుండా. మంచి స్మెల్ ఇంకా మంచి వాసన వస్తుంది ఇవి వేగుతున్నప్పుడు. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాము. అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇట్లా చీల్చేసి వేసుకోవాలండి, కట్ చేయకుండా. కొద్దిగా చీల్చి వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇందులో ఒక అల్లం ముక్కని ఇట్లా మంచిగా తురిమి వేసేసుకుంటున్నానండి. ముక్కలు చేసి వేసుకునే కంటే ఇలా తురిమి వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవరు రైస్ మొత్తం మనకి తెలుస్తుందన్నమాట. అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒక్కసారి పూర్తిగా కలిపేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. కాస్త చల్లగా అయ్యే వరకు మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోగా నేను నిమ్మరసం పిండి పెట్టేసుకున్నాను. అలాగే ఇంగువను వేపుకున్నాం కదా, దాన్ని కూడా ఇట్లా దంచేసి ఈ పౌడర్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇందులో మన రుచికి తగ్గట్లుగా మనం సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఒక 2.5 స్పూన్ వరకు నేను సాల్ట్ తీసుకున్నాను అనమాట. ఈ సాల్ట్ అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం నిమ్మరసం పోసేసుకోవడమే. నేనైతే ఒక 8 నిమ్మకాయల వరకు ఇట్లా రసం తీసి పెట్టుకున్నామండి. ఆ రసాన్ని అంతా ముందుగా ఇట్లా పోసేసుకుంటున్నాను. మనం చింతపండు పులిహోరకి అయితే మనం చింతపండుని ఉడికించుకుంటామండి. నిమ్మకాయ పులిహోరకి అయితే ఇట్లా నిమ్మకాయ నీళ్ళు ఇట్లా పోసేసుకొని పెట్టుకొని తర్వాత రైస్లో కలిపేసుకుంటాము. ఈ మిశ్రమాన్ని మనం కాసేపు వదిలేసామంటే ఎండుమిర్చిలోకి ఈ పులుపు అంతా ఎక్కేస్తుందన్నమాట. ఓ 10 నిమిషాలు అట్లా వదిలేసి తర్వాత మనం చల్లారి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్లోకి ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. మేమైతే ఈ పులిహోరని మనకి నవరాత్రుల్లో నైవేద్యంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇలా పులిహోరకి మొత్తం ఈ పులుసు అంతా మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. మనకి సాల్ట్ కనుక సరిపోలేదంటే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నంలోకి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా పులుసంతా ఇలా రైస్కి మంచిగా కలిపేసుకోవాలి. చక్కగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పప్పులు, ఈ పప్పుల్ని ఇప్పుడు వేసి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ముందుగా వేస్తే ఇవి మెత్తగా అయిపోతాయి. ఈ టైంలో వేసుకుంటే మాత్రం మనం పులిహోర తినేటప్పుడు అక్కడక్కడ ఈ పప్పులు క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుంది. చాలా సేపటి వరకు ఈ పప్పులు మెత్తబడకుండా ఉంటాయన్నమాట. సో ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మా ఇంట్లో నవరాత్రులప్పుడు చేసిన ప్రసాదం అన్నమాట ఇదైతే. ఇలా నిమ్మకాయ పులిహోర చాలా మందికి తెలుసండి, కానీ తెలియని వాళ్ళ కోసం, వంట అస్సలు రాని వాళ్ళ కోసం అయితే నేను చూపించేస్తున్నాను. మరి చూశారు కదా ఈ వీడియో. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.